చూసినా ఏదైతే ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ సంబంధించి ఉదయం 11:15 ఆయన అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సమయంలో ఆయన సతీమణిని కలిసి అక్కడి నుంచి మూవ్ అయితే అవ్వడం జరిగింది. అలాగే మీడియా వద్ద కూడా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివాదం చేస్తున్నట్టు చేతులను అయితే ఊపడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కూడా ప్రస్తుతం చిక్కడపల్లి ఇక్కడ ఏసీపీ కార్యాలయానికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మరోవైపు దాదాపుగా 2 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు ఫ్యాన్స్ కానీ ఎవరిని కూడా లోపలికైతే అనుమతించేది లేదంటూ కూడా తెగే చెప్తున్నారు. కేవలం ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉంటారో వాళ్ళు కూడా ఐడి కార్డు చూపించిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులకు సంబంధించి స్థానికుల్ని మాత్రం ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. అయితే వాస్తవానికి సంధ్యా థియేటర్ స్వచ్ఛతకి సంబంధించిన వ్యవహారాల్లో ఆ రోజు అసలు ఏం జరిగింది ఏంటనే వ్యవహారాలు మొత్తానికి సంబంధించిన ఏసీపీ అలాగే సిఐ కూడా ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి దాదాపుగా 2 గంటల పాటు కూడా ఈ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పూర్తి వివరాలు అంటే స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది, లేకపోతే మరొకసారి ఆయన్ని పూర్తి స్థాయి విచారించడం జరుగుతుందని మాత్రం మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 3 అధికారులు కూడా ఆయనైతే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అంటే